హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మెటర్నిటీ ఫోటోషూట్‌కి మనకు కావాల్సిన ప్రాప్స్‌ని ఎలా తయారు చేయాలో మీకైతే చూపిస్తాను. నాకైతే ఏదైనా గానీ నేను చేసుకుంటమే నాకిష్టం. అందుకని చెప్పి నేనే వీటన్నిటిని అయితే ప్రిపేర్ చేశాను మా మెటర్నిటీ ఫోటోషూట్‌కి. మీరు కూడా నాలాగా ఓన్‌గా ఈ ప్రాప్స్‌ని ప్రిపేర్ చేయాలనుకుంటే మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయిద్దని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు ఫస్ట్‌గా ఇలాంటివి చేసుకోవాలనుకుంటే మీ దగ్గర కలర్ పేపర్స్ ఉంటే సరిపోయిద్ది. మేమైతే ఆల్రెడీ మొత్తం కలర్ పేపర్ షీట్ మొత్తం అయితే మేము కొనుక్కేసుకున్నాము ప్యాక్. సో నేను ఇప్పుడు ఆ ప్యాక్ నుంచి ఒక్కొక్క పేపర్ తీసుకుని ఒక్కొక్క ప్రాప్ అయితే చేస్తాను. ఇంకా మనకు ఒక పెన్సిల్ కావాలి, మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవడానికి. నెక్స్ట్ ఒక గమ్ కావాలి, ఇంకా కట్ చేయడానికి ఒక సిజర్ని అయితే నేను తీసుకున్నాను. మనం ప్రాప్స్ని ప్రిపేర్ చేసిన తర్వాత వాటిని మనం పట్టుకుంటాం కదా, సో అలా ప్రిపేర్ చేసిన వాటిని పట్టుకోవడానికి కొన్ని స్టిక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మనం లెటర్స్ని హైలైట్ చేయడానికి నేను ఒక మార్కర్ని కూడా అయితే తీసుకున్నాను. మార్కర్తోనే మనం మొత్తం లెటర్స్ అన్ని కూడా హైలైట్ చేయొచ్చు 3Dలో కూడా. ఇంకా మా ఇంట్లో ఇలా 2 పేపర్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో వీటిని కూడా మనం ఇప్పుడు యూజ్ చేసి ప్రాప్స్ని అయితే చేస్తాము. ఇవి డెకరేటివ్ ఐటమ్స్ లాగా అయితే మనకి యూజ్ అవుతాయి ఈ ఫ్లవర్స్. ఇంకా మనం ఫస్ట్‌గా మనకు కావాల్సింది కొన్ని లవ్ సింబల్స్. వాటిని మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చేద్దాం. నేనైతే ఒక రెడ్ కలర్ షీట్ తీసుకుని దాన్ని ఇలా చిన్న పేపర్ సైజుని తీసుకున్నాను. దాని మీద నేనైతే లవ్ సింబల్‌ని డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన లవ్ సింబల్‌ని ఇప్పుడు మనం కట్ చేద్దాము. ఇలా నీట్‌గా కట్ చేసి మనం ఒక 4 లవ్ సింబల్స్‌ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇవి మనకి ప్రాప్స్‌కి సైడ్‌కి స్టిక్ చేయడానికి యూజ్ అవుతాయి. అందరూ మాక్సిమం పింక్ అంటే గర్ల్ అని చెప్పి బ్లూ అంటే బాయ్ అంటారు కదా, సో అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ ఒక పింక్ కలర్ షీట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇట్స్ ఏ గర్ల్, ఇట్స్ ఏ బాయ్ అవి చేద్దాము ప్రాప్స్. సో తీసుకున్న పింక్ కలర్ షీట్ మీద ఆ విధంగా అయితే మనం డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసేయాలి. ఇలా మనం మొబ్బు షేపు జస్ట్ ఒక చిన్న తోక వచ్చేలాగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మార్కర్ తీసుకుని ఆ చుట్టూ మనం చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత నేను స్టార్టింగ్లోనే పెన్సిల్తో ఇక్కడ గర్ల్ అని చెప్పి రాసుకున్నాను. సో గర్ల్ అని చెప్పిన దాన్ని నేను మార్కర్తో మంచిగా దిద్దుకున్నాను. మనం స్టార్టింగ్లో చేసాం కదా లవ్ సింబల్, సో ఆ లవ్ సింబల్ని ఒకటి తీసుకొచ్చి మనం ఆ ఆర్కి ఎల్కి మధ్యలో అతికించేసాం. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ మనం ఇట్స్ ఏ బాయ్ని చేద్దాం. సో ఇట్స్ ఏ బాయ్కి నేనైతే బ్లూ కలర్ పేపర్ షీట్ని అయితే తీసుకున్నాను. నేను ఇందాక మీకు చెప్పాను కదా, సో అదే విధంగా పెన్సిల్తో అయితే ఫస్ట్ డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత సేమ్ మొబ్బు షేప్ వచ్చేలా తీసుకున్నాను. ఆ డ్రా చేసుకున్న మొబ్బు షేప్ని మొత్తాన్ని కూడా సిజర్తో కట్ చేసేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర మార్కర్ ఉంటుంది కదా, సో ఆ మార్కర్తో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా చుట్టూ డాట్స్ అయితే పెట్టాము. ఈ డాట్స్ పెట్టిన తర్వాత మనకి బాయ్ అనేది ఇక్కడ మనం 3D షేప్లో అయితే మనం రాసాం. ఇందాక గర్ల్ అనేది జస్ట్ స్మాల్ లెటర్స్ని రాసాం, ఇప్పుడు బాయ్ని మాత్రం 3Dలో అయితే రాసాము. చాలా బాగుంది బాయ్ వచ్చేటప్పటికి. ఇంకా కట్ చేసి పక్కన పెట్టుకున్న లవ్ సింబల్ ఉన్నాయి కదా, సో ఆ లవ్ సింబల్స్లో ఒక లవ్ సింబల్ తీసుకుని మళ్ళీ దీనికైతే మనం ఇక్కడ కింద అతికిచ్చేసాము. ఈ బాయ్ 3D షేప్లో దిద్దడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఫస్ట్ నేను పెన్సిల్తో నార్మల్గా బాయ్ అయినా రాసాను, తర్వాత కొంచెం ఆ మార్కర్తో అడ్జస్ట్ చేస్తూ 3Dలో వచ్చేలాగా అయితే చేశాను. ఫైనల్గా బాయ్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది బాయ్ అండ్ గర్ల్ కూడా. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇట్స్ ఏ గర్ల్, ఇట్స్ ఏ బాయ్ ఆ రెండు అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం మామ్ టు బీ డాట్ టు బీని అయితే చేద్దాం. సో డాట్ టు బీ చేయడానికి నేను ఒక గ్రీన్ కలర్ షీట్ తీసుకున్నాను. ఈసారి కూడా సేమ్ మొబ్బు షేప్లో అయితే డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత దాన్ని అయితే కట్ చేసేసాను. ఈసారి చుట్టూ బోర్డర్ అనేది బ్లాక్ కలర్ డాట్స్ పెట్టకుండా దానికి కూడా ఒక బోర్డర్ ఇద్దాం అనుకున్నా. ఆ బోర్డర్ని గ్రీన్కి కాన్స్టెంట్గా నేనైతే ఎల్లో కలర్ పేపర్ని అయితే తీసుకున్నాను. సో ఎల్లో కలర్ పేపర్ని చిన్న చిన్న స్ట్రిప్స్గా అయితే కట్ చేశాను. చిన్న చిన్న స్ట్రిప్స్గా కట్ చేసిన ఎల్లో కలర్ పేపర్ని గమ్ ఉంది మన దగ్గర, గమ్ తీసుకుని కొంచెం కొంచెం స్లోగా అయితే నేను ఆ చుట్టూ అయితే అతికించడం స్టార్ట్ చేశాను. ఇది అసలు చాలా హెడ్ఏక్ ప్రాసెస్ చెప్పాలంటే. దీని బదులు మనం ఒక గ్లిట్టర్ షీట్ని మనం తెచ్చుకుంటే ఆ గ్లిట్టర్ షీట్ని కట్ చేసి చుట్టూ మనం నీట్గా పెట్టేసుకుంటే చాలా ఈజీ. బట్ నా దగ్గర గ్లిట్టర్ పేపర్స్ లేవు కాబట్టి ఇలా నా దగ్గర ఉన్న పేపర్తోనే చుట్టూ బోర్డర్ని అయితే పెట్టాను. నెక్స్ట్ డాట్ టు బీని కూడా నేను 3Dలోనే రాశాను. సో ఇది కూడా అంతే, జస్ట్ యాజ్ ఇట్ ఈజ్. ఫస్ట్ నేను పెన్సిల్తో డాట్ టు బీ అని రాశాను, తర్వాత దాన్ని నేను 3Dకి అడ్జస్ట్ చేశాను. ఇంకొక లవ్ సింబల్ తెచ్చి ఇలా అప్లో అయితే అటాచ్ చేశాను. అసలు అవుట్పుట్ అయితే ఆసమ్గా వచ్చింది. నెక్స్ట్ మామ్ టు బీ చేయడానికి నేను ఒక ఎల్లో కలర్ షీట్ని తీసుకున్నాను.
యెల్లో కలర్ షీట్‌లో డాట్ టు బీకి ఎలా అయితే డ్రా చేశానో, మామ్ టు బీకి కూడా అలాగే డ్రా చేశాను. డాట్ టు బీకి, మామ్ టు బీకి పెద్దగా డ్రా చేయాలి మనం, కొంచెం స్క్వేర్ లాగా వచ్చేలాగా. మీరు ఒకవేళ నా వీడియో చూసి డ్రా చేయాలనుకుంటే వీడియోని పాజ్ చేసుకొని నేను ఎలా డ్రా చేస్తున్నానో చూసి గీసుకోండి. చుట్టూ దీనికి కూడా డాట్స్‌ని పెట్టేశాను. బోర్డర్ కూడా అయితే బ్లాక్ కలర్‌ని డ్రా చేశాను. ఇంకా మామ్ టు బీని 3డీలో లెటర్స్‌ని హైలైట్ చేసి, ఇంకా ఒక లవ్ సింబల్‌ని అయితే అప్‌లో అయితే అటాచ్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది ఇది కూడా. అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి అనుకున్న దానికన్నా కూడా. నేను ఒకవైపు మ్యూజిక్‌ని ఎంజాయ్ చేస్తూ నా పని నేను చేస్తున్నాను. నేను ఎక్కువగా ఏ పని చేయాలన్నా కూడా ఇలా మ్యూజిక్ ఆన్ చేసుకొని మ్యూజిక్ వింటూ పని అయితే చేస్తాను. ఇప్పుడు నేను బేబీ బాయ్, బేబీ గర్ల్ డ్రెసెస్‌ని అయితే రెడీ చేస్తాను. ఫస్ట్ బేబీ బాయ్ డ్రెస్‌ని రెడీ చేద్దాం. సో బేబీ బాయ్ డ్రెస్‌ని రెడీ చేయడానికి నేను ఒక బ్లూ కలర్ షీట్‌ని తీసుకున్నాను. సో నా దగ్గర ఉన్న రిమోట్‌ని యూజ్ చేసి బుడ్డోడి యొక్క డ్రెస్‌ని అయితే డ్రా చేస్తున్నాను. ఈ డ్రెస్‌కి టై అలాగే బటన్స్ కూడా బ్లాక్ కలర్‌లో ఉంటాయి. సో నేను టైని చేసేటప్పుడు నేను క్లిప్స్‌ని మిస్ అయినాయి. నేను వీడియో తీయడం మర్చిపోయాను. బటన్స్ కూడా బ్లాక్ కలర్‌లోనే ఉంటాయి. సో బటన్స్ చాలా డెడ్ ఈజీ. జస్ట్ చిన్న చిన్న స్మాల్ సర్కిల్స్‌ని గీస్తే చాలు. వాటిని కట్ చేసుకోవటమే. ఇంకా ఇలా పెన్సిల్‌తో అయితే నేను మొత్తం బుడ్డోడి యొక్క డ్రెస్‌ని అయితే డ్రా చేసేసాను. డ్రా చేసిన తర్వాత మనం మంచిగా అయితే కట్ చేసుకున్నాను. సో బుడ్డోడి డ్రెస్ మొత్తానికైతే ఒక షీట్ మొత్తం అయితే పట్టిద్ది. సో ఓవరాల్‌గా అయితే ఇలా ఉంటది. సో బుడ్డోడి డ్రెస్ కట్ చేసిన తర్వాత మనం చుట్టూ బోర్డర్ రావడానికి ఆ బ్లాక్ కలర్ స్కెచ్‌తో లైన్స్ అయితే మనం గీయాలి. అప్పుడు మాత్రం మనకి ఈ డ్రెస్ అనేది హైలైట్ అయ్యిద్ది. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, ఒక టై అండ్ 2 బటన్స్ అని చెప్పి. సో ఆ టై కూడా నేను బ్లాక్ కలర్ షీట్‌ని యూజ్ చేశాను. ఆ బటన్స్ కూడా బ్లాక్ కలర్ పేపర్ యూజ్ చేసి అయితే చేశాను. అసలు ఈ బ్లూ కలర్ షర్ట్‌కి ఆ బ్లాక్ కలర్ టై అండ్ బటన్స్ చాలా అందాన్ని ఇచ్చాయి. నేను ఈ టైని అయితే 2 లీవ్స్ లా కట్ చేశాను. ఆ 2 లీవ్స్ ని 2 సైడ్స్ పెట్టాను. నెక్స్ట్ మధ్యలో ఒక చిన్న బ్లాక్ కలర్ పేపర్ ని కట్ చేసి ఆ 2 లీవ్స్ ని మడత పెట్టి అతికిచ్చేసాను. సో అప్పుడైతే ఇలా వచ్చింది నాకు. అసలు ఓవరాల్ గా షర్ట్ అయితే ఎంత ముద్దుగా క్యూట్ గా ఉందో, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ప్రతి ప్రాపు చేసిన వెంటనే నేను ఆ స్టిక్‌ని అయితే అతికిచ్చేస్తున్నాను. ఇలా నా దగ్గర ఒక టేప్ ఉంది. టేప్‌తో అతికిస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ టేప్ లేకపోతే గమ్ యూజ్ చేసి స్టిక్ అతికిచ్చి మళ్ళీ పైన సేమ్ కలర్ పేపర్‌ని అయితే అతికిచ్చండి. ఏ ప్రాప్ కలర్ ఉంటే ఆ ప్రాప్ కలర్‌ది. నెక్స్ట్ బుడ్డిదాని గౌన్ చేద్దాం రండి. నాకైతే అస్సలు ఐడియా లేదు బుడ్డిదాని గౌన్ ఎలా చెయ్యాలని చెప్పి. ఏదో నాకున్న డ్రాయింగ్ స్కిల్‌తో డ్రా చేయడం అంటే స్టార్ట్ చేశాను. ఎలా వచ్చిద్దో కూడా తెలీదు. ఇది గౌన్ అయిద్దో ఇంకేమైద్దో అని నేనైతే చాలా టెన్షన్ పడుతున్నాను. నేను యాక్చువల్లీ ఈ గౌన్ డ్రా చేసేటప్పుడు ఒక పాపని ఊహించుకుని గౌన్ ఎలా ఉంటది ఆ షేప్ అని చెప్పి కళ్ళు మూసుకుని అయితే డ్రా చేయడం స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన తర్వాత మొత్తానికి ఒకలాగా అయితే ఒక గౌన్ షేప్ అయితే మొత్తానికైతే వచ్చింది. సో దాన్ని ఇంకా కొంచెం నా కళాఖండం అంతా యాడ్ చేసి డిజైన్స్‌గా చేసి నడుము దగ్గర ఒక బెల్ట్ లాగా అయితే నేను డ్రా చేశాను. ఇంకా గౌన్ మొత్తం చుక్కలు పెట్టేసి కింద అంచు వస్తది కాబట్టి దానికి అంచులాగా అయితే గౌన్‌కి డౌన్‌లో డ్రా చేశాను. ఇంకా బెల్ట్‌కి ఒక పువ్వు కూడా అయితే యాడ్ చేశాను. ఇంకా నెక్ పార్ట్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో నెక్ పార్ట్ లేకపోతే బాగోనట్టు అనిపించింది. అందుకే ఇంకా నెక్ పార్ట్‌కి కూడా ఒక సింపుల్‌గా అయితే నేను డ్రా చేశాను. ఆ లేడీస్ కాలర్స్ ఉంటాయి కదా! సో లేడీస్ కాలర్ టైప్‌లో అయితే నేను డ్రా చేశాను. సో కాలర్ డ్రా చేసినా నాకెందుకో ఎంప్టీ అనిపించింది. అందుకని చెప్పి ఇంకా జేబ్ బదులు ఇక్కడ ఒక ఫ్లవర్‌ని అయితే డ్రా చేసి దానికి ఒక చిన్న 2 ముత్యాలను అయితే యాడ్ చేశాను. సో బుడదాని గౌన్ అయితే మొత్తానికి ఇలా అయితే నేను రెడీ చేశాను. నేను ఇదంతా కూడా పింక్ కలర్ షీట్ మీదే చేశాను. షీట్ మీద చేసిన తర్వాత నాకు ఓకే అనిపించిన తర్వాత నేనైతే కట్ చేయడం స్టార్ట్ చేశాను. సో మొత్తం కట్ చేయడం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చుట్టూ కూడా ఒకసారి దిద్దాను బోర్డర్ రావడానికి. అప్పుడు మాత్రమే ఇవన్నీ హైలైట్ అవుతాయి కదా! సో మొత్తం డ్రా చేసి కట్ చేసేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మన దగ్గర స్టిక్ ఉంది కదా పట్టుకోవడానికి అతికించడానికి. సో ఆ స్టిక్ అయితే ఈ గౌన్ అతికిచ్చేసాను. నాకైతే అసలు బుడ్డిదాని గౌనే గాని, బుడ్డోడి షర్టే గాని, ఆ కాలర్ షర్ట్ అసలు ఎంత బాగా నచ్చిందో. 2 కూడా చాలా అంటే చాలా బాగా నచ్చినాయి నాకు. మీకు అసలు ఇంతకీ ఇది గౌన్ షేప్‌లో అనిపించిందో లేదో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను చేసిన దానికి మీ యొక్క రెస్పాన్స్ కూడా ఉంటే నాకు ఇలాంటివి ఇంకా చేయాలనిపించిద్ది. నెక్స్ట్ కమింగ్ సూన్ చేద్దాం. యాక్చువల్లీ నేను ఇవన్నీ కూడా అయితే నేను చేసేసాను. క్లిప్స్ అయితే వీటిని చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు.
కానీ నేను ఎలా చేశానో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక ఫుల్ వైట్ కలర్ షీట్‌నయితే తీసుకోవాలి. తీసుకున్నాక చుట్టూ మనకిష్టమొచ్చిన బోర్డర్‌నయితే డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎంత స్పేస్ ఉందో మిడిల్‌లోనే ఒక ఐడియా వచ్చిద్ది. నేనైతే ఇక్కడ కమింగ్ సూన్ కదా! అంటే బేబీ కమింగ్ కదా! పాదాలతో వస్తారని చెప్పి నేను బేబీ బాయ్‌కి బ్లూ కలర్ పాదం, అలాగే బేబీ గర్ల్‌కి పింక్ కలర్ పాదాన్ని రెండిటిని కూడా మంచిగా నేను డ్రా చేసిని ఆ షీట్‌లోంచి అయితే కట్ చేసుకున్నా. పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ షీట్స్‌లోంచి. ఆ రెండిటిని కూడా నేను అతికిచ్చేసాను. అతికిచ్చిన తర్వాత నాకు తెలుస్తది ఎంత మనకి స్పేసింగ్ ఉందని చెప్పి. నేను కమింగ్ సూన్ కదా! సో, సూన్ అనేది ఈ 2 పాదాల మిడిల్‌లో రాద్దాం అనుకున్నాను. సో, అందుకే సూన్‌ని నేను పాదాల మిడిల్‌లో మంచిగా రాసుకున్నా. కమింగ్ అనేది ఎక్కువ అక్షరాలొస్తాయి కాబట్టి దాన్ని పైన రాసుకున్నాను. తర్వాత చుట్టూ ఏం చేశాను, ఇందాడ మనకి ఆల్రెడీ మనం 2 పేపర్ ఫ్లవర్స్ తీసుకున్నాం గదా! ఆ ఫ్లవర్స్‌నయితే పైన అతికిచ్చేసాను. సో, ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఇది అసల నేను చేద్దామని అనుకోలేదు. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇదైతే చేశాను. ఇది చేయడానికి మనకి పింక్ కలర్ పేపర్, బ్లూ కలర్ పేపర్, పెన్ను, అలాగే మనకు కావాల్సింది మెయిన్‌గా 2 కప్పులు, 2 టీ కప్పులుండాలి. ఒక చీపురు పుల్ల ఉండాలి. దీని మీద నేను ఐ లవ్ యూ డాడ్ అని చెప్పి రాశాను. లవ్‌కి చాలా స్పేసింగ్ కావాలి కదా! చాలా లెటర్స్ కావాల్సొస్తాయి అని చెప్పి నేను జస్ట్ లవ్‌ని లవ్ సింబల్ రిప్రజెంట్ చేసి చిన్నగా అయితే చేశాను. సో, ఆ లవ్ సింబల్‌ని మనం అలా అతికించుకున్నాను నేను. సో, లవ్ సింబల్‌తో యూడీఏడీ డాడ్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న మార్కర్‌తో అయితే నేను రాశాను. అలాగే మనకి బేబీ బాయ్, బేబీ గర్ల్ తెలీదు కాబట్టి ఒకటి పింక్ కలర్‌లో, ఒకటి బ్లూ కలర్ అలా ఒక పింక్, బ్లూ కలర్ అలా అయితే నేను పెట్టుకున్నాను ఈ లవ్ సింబల్స్ అన్నిటిని కూడా. సో, వాటిలన్నిటిని నా దగ్గరున్న చీపురు పుల్లుంటే అది వాటితో అయితే నేను అతికిచ్చాను మొత్తం అన్నిటిని. అలాగే దీనికి మనకి థ్రెడ్ కూడా కావాలి. ఎందుకంటే ఈ కప్స్‌ని వాటిలికి మనం అటాచ్ చేయాలి కదా! సో, మనకి థ్రెడ్ కావాలి. మనం ఈ 2 కప్స్‌కి అయితే హోల్స్ పెట్టి దాంట్లో చిన్న పుల్ల పెట్టి ఆ పుల్లకి మనం ఈ యొక్క థ్రెడ్‌ని చుట్టేసి దాన్ని మిడిల్‌లోకి వెళ్ళేలాగా చేయాలి. అప్పుడు ఇది వచ్చేప్పటికి అడ్డం పడిపోయిద్ది కప్పులో. సో, అప్పుడు ఈ 2 అలా నిలబడిపోతాయి 2 కప్స్ కూడా. ఇదేంటంటే టాకింగ్ టు బేబీ అలా ఫోటో షూట్ చేసుకోవడానికి. సో, ఒకటేమో అమ్మ యొక్క పొట్ట మీద పెట్టుకుంటే, రెండోది డాడ్ వింటున్నట్టుగా ఇంకోటి చౌకాడ పెట్టుకోవాలి. అప్పుడు బేబీ ఐ లవ్ యూ డాడీ అని చెప్తున్నట్టు. ఇలా మొత్తానికి నేనైతే ఈ ప్రాప్స్ అన్నిటిని నా ఓన్ హ్యాండ్‌తో అయితే రెడీ చేశాను. నాకు ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. ఇంతకీ మీకెలా అనిపించాయి? కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.